ఉండాలంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సమపాళ్లలో అందాలి. ఏ ఒక్కటి సరిగ్గా అందకపోయినా దాని ప్రభావం శరీరంపై వెంటనే పడుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. విటమిన్లు, మినరల్స్ వంటివి మనం ప్రతిరోజు శరీరానికి అందేలా చూసుకోవాలి. చాలా వరకు విటమిన్లు మనం తీసుకునే ఆహారం ద్వారానే శరీరానికి అందుతాయి. కానీ ఒక్క విటమిన్ డి మాత్రం ఆహారం ద్వారా సమకూరదు. దీనికి సూర్యరశ్మి మాత్రం మార్గమే. అయితే ఎండలో కనీసం 15 నుంచి 30 నిమిషాలు లేకపోతే విటమిన్ డి లోపం ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే లోపం ఏర్పడ్డ తర్వాత డాక్టర్ల చుట్టూ తిరగడం, మందులు వాడడం కంటే ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. విటమిన్ డి అనేది బయట తయారు చేసేది కాదు. అది మన శరీరానికి సూర్యరశ్మి ద్వారా మాత్రమే సమకూరుతుంది. ఇక సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావయోలెట్ కిరణాలు మన శరీరానికి తాకినప్పుడు శరీరంలోని కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీలో రసాయన చర్య జరుపుతూ ఉంటుంది. దీనివల్ల విటమిన్ డి ఏర్పడుతుంది. ఈ విటమిన్ తయారు కావాలంటే మనం ఖచ్చితంగా కొద్దిసేపు ఎండలో గడపాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రాంతాన్ని బట్టి విటమిన్ డి అందే కాలం మారుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఉదయం పూట సూర్యరశ్మి వల్ల ఇది ఎక్కువగా అవుతుంది. ప్రాంతాన్ని బట్టి 15 నుంచి 30 నిమిషాలు ఎండలో గడిపితే మన శరీరానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా తయారవుతుంది. విటమిన్ డి లోపం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న లేదు, పెద్ద లేదు. విటమిన్ డి సమస్య వస్తే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సిందే. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డెర్మటాలజిస్ట్ డాక్టర్ సుధావాణి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సుధావాణి గారు నమస్తే అండి. నమస్తే. సుధావాణి గారు చెప్పండి, చిన్న లేదు, పెద్ద లేదు, విటమిన్ డి లోపం వస్తే అసలు సింటమ్స్ ఎలా ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి? విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ కనే కాదు, ఇతరత్ర అదర్ ఆర్గాన్స్ కి కానీ, రీనల్, హెపాటిక్, ఫర్ ఎవ్రీ సెల్ విటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్. విటమిన్ డి యాక్చువల్గా అంటే ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. అంటే ప్రతి సెల్కి కూడా విటమిన్ డి అనేది చాలా అవసరం. అయితే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇప్పుడు ఇటీవల కాలంలో చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ ఎందుకు వైటమిన్ డి తక్కువ ఉంది అంటే, విటమిన్ డి మెయిన్గా మీరు అన్నట్టు సోర్సెస్ మనకి సన్లైట్ నుంచి స్కిన్ అనేది సింథసిస్ చేస్తుంది. ఎప్పుడైతే సన్లైట్ మన స్కిన్ మీద పడుతుందో అప్పుడు వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా కొంత డయట్ నుంచి కూడా వస్తుంది. లైక్ ఫ్యాటీ ఫిష్, సాల్మన్ ఫిష్ కానీ, లేకపోతే మిల్క్, ఎగ్స్, వీటన్నిటిలో కూడా వైటమిన్ డి ఉంది. సో ఓన్లీ 2 సోర్సెస్, ఒకటి సన్లైట్ లేదా ఇంకొకటి డైట్. సో డైట్తో వచ్చే వైటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది. సో సన్లైట్ అనేది మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో సన్లైట్కి, అప్పుడు స్కిన్ అనేది విటమిన్ డిని చాలా విరివిగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో విటమిన్ డి ఎందుకు మన ఇండియన్ విటమిన్ డి ఎందుకు మన ఇండియన్ స్కిన్లో తక్కువ ఉంది, మన ఇండియన్ పాపులేషన్లో ఎందుకు తక్కువ ఉంది అంటే, ఒకటి మన స్కిన్ టైప్, ఒకటి మనం కొంచెం డార్కర్ సైడ్ వస్తాం, మన స్కిన్ పిగ్మెంటేషన్ ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ ఏం చేస్తుంది అంటే సన్లైట్ని ఎక్కువగా పెనెట్రేట్ అవ్వనివ్వదు, అంటే అది అబ్జర్వ్ అవ్వదు ఎక్కువ. సో దానివల్ల కొంతవరకు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మన ఇండియన్స్లో చాలా కామన్. సో విటమిన్ డి లోపం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, మనందరికీ తెలుసు బోన్ హెల్త్కి విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే విటమిన్ డి ఉండాలి. బట్ బోనే కాదు, చాలా చాలా డిసీజెస్కి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యాజ్ అ డెర్మటాలజిస్ట్ స్కిన్ డిసీజెస్ గురించి చెప్తాను. సో విటమిన్ డి చాలా డిసీజెస్తో అసోసియేట్ అయి ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ సోరియాసిస్, విటిలిగో, ఎటోపిక్ డెర్మటైటిస్, తర్వాత అలోపేషియా ఏరియేటా, సో ఇలాగా, అండ్ ఇక్తియోసిస్ అంటే స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుంది, జెనెటిక్ డిజార్డర్. వీటన్నిటిలో కూడా విటమిన్ డి లోపం ఉంటుంది. సో ఎవరికైతే వీళ్ళందరిలో కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చాక వాళ్ళ స్కిన్లో కానీ లేదా ఈ డిసీజెస్లో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉన్నది కూడా. సో ఇవన్నీ కూడా చాలా స్టడీస్ ఉన్నాయి. సో విటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి 2 టైప్స్ అవైలబుల్ ఉంటుంది, ఎర్గోకాల్సిఫెరాల్, పోలికాల్సిఫెరాల్ అనేది. సో ఎర్గోకాల్సిఫెరాల్ అనేది ప్లాంట్ బేస్డ్, పోలికాల్సిఫెరాల్ అనేది యానిమల్ బేస్డ్. సో మనకి మెయిన్గా వచ్చేది యానిమల్ బేస్డ్, యానిమల్ నుంచే ఈ వైటమిన్ డి సోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడైతే ఈ విటమిన్ డి తక్కువ అవుతుందో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్,
సింపుల్ హెయిర్ ఫాల్ కూడా విటమిన్ డి అనేది అసోసియేటెడ్ ఉంది. సో విటమిన్ డి లోపం ఉంది అంటే హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో విటమిన్ డి లెవెల్స్ మనము ల్యాబ్ రిపోర్ట్స్ చూసినట్టయితే వెరీ డెఫిషియంట్, ఇన్సఫిషియన్సీ ఇలా ఉంటుంది. సో మినిమం లెస్ దాన్ 20 నానోగ్రామ్స్ కన్నా విటమిన్ డి తక్కువ ఉంది అంటే అది ఇన్సఫిషియంట్ అని. 20 to 30 ఉంటే ఇన్సఫిషియంట్, లెస్ దాన్ 20 ఉంటే అది డెఫిషియన్సీ కింద వస్తుంది. సో ఈ విటమిన్ డిని మనం ఎలాగా మనం లెవెల్స్ని ఎలాగా పెంచాలి అంటే 15 to 30 minutes సన్ ఎక్స్పోజర్. ఈ సన్ ఎక్స్పోజర్ అనేది ఎప్పుడు ఏ టైంలో అనేది కూడా ఇంపార్టెంట్. 10 to 3 మధ్యలో ఒక 15 minutes మనము ఎంత ఏరియా ఎక్స్పోజ్, ఇప్పుడు బాడీ అంతా వీ కెనాట్ ఎక్స్పోజ్. సో మామూలుగా మేమేం చెప్తామంటే ఒక పామ్ సైజు, అరచేతి ఏరియా కనుక సన్కి ఎక్స్పోజ్ అయితే ఒక 15 minutes డైలీ, దట్ ఈస్ ఎనఫ్ టు సింథసైజ్ వైటమిన్ డి. మనకి ఎంత వైటమిన్ డి కావాలో అది సింథసిస్, లేదా హ్యాండ్స్ వరకు ఆర్మ్స్ లెగ్స్ ఎక్స్పోజ్ చేసినా సరిపోతుంది. అది ఆర్మ్స్ లెగ్స్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 3-4 times per week అనేది సరిపోతుంది. సో ఈ విటమిన్ డి అనేది కూడా అంటే మీరు అన్నట్టు అది ఎప్పుడు యాంగిల్, సన్ జెనిత్ యాంగిల్ అంటాం. సో దాన్ని బట్టి ఆల్టిట్యూడ్, తర్వాత ఓజోన్ లేయర్, తర్వాత సన్ స్క్రీన్ అప్లికేషన్ కూడా అప్లికేషన్తో కూడా డిప్లీషన్ ఉంటుంది అంటారు. బట్ యాజ్ ఎ డర్మటాలజిస్ట్ మేము ఫేస్కి సన్ స్క్రీన్ అప్లై చేసుకోమనే చెప్తాము. అండ్ హ్యాండ్స్ అండ్ ఆల్ ఎక్స్పోజ్, దట్ ఈస్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ D3. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు చూసుకుంటే మీరు డి విటమిన్ కి నాన్ వెజ్ తినమన్నారు. మరి నాన్ వెజ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఎగ్కి సంబంధించి ఎల్లో తినరు, పడేస్తూ ఉంటారు. సో ఎల్లో వల్ల కూడా డి విటమిన్ వస్తుంది అని అంటున్నారు. సో మరి తినే వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు డెఫినెట్ గా సప్లిమెంట్స్ తీసుకోవాలి. మిల్క్ లో ఉంటుంది, ఎవరైనా మిల్క్ తాగుతున్నారు, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు. తర్వాత ప్లాంట్ బేస్డ్ ఉన్నాయి కానీ అవి అంత యూస్ఫుల్ కాదు. సో దెన్ వాళ్ళు డెఫినెట్ గా సన్ ఎక్స్పోజర్ ఒకటి ఇంపార్టెంట్, అండ్ దే హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్. వైటమిన్ డి అనేది తీసుకోవాలి. సో వైటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్. సో వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు డైలీ. అలాగే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ వైటమిన్ డి ఓవర్ గా తీసేసుకుంటారు, డైలీ తీసుకుంటారు. సో వైటమిన్ డి ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో దీన్ని రోజు తీసుకుంటే కూడా అంటే మనకు అవసరమైన లెవెల్స్ కన్నా కూడా ఎక్కువ వైటమిన్ డి ఉంటే కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అలా రాకుండా కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని, అందుకే ఒక 3-4 months తీసుకోవాలి, మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవైనా సరే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బి కాంప్లెక్స్ వాటర్ సాల్యుబుల్ అయితే అంత సైడ్ ఎఫెక్ట్స్ రావు. బట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నీ కూడా మీరు డాక్టర్ పర్యవేక్షణలోనే స్టార్ట్ చేయడము, మళ్ళీ ఎప్పుడు ఆపాలి, మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేయాలి అనేది ఒకసారి డాక్టర్ని అడిగి తెలుసుకొని దాన్ని ఫాలో అయితే చాలా బెటర్. చూసుకుంటే చాలా మంది ఫుడ్ గురించి చెప్పారు. మరి పెద్దవాళ్ళల్లో ఎలా ఉంటుంది డి విటమిన్ కి సంబంధించి, పిల్లల్లో ఎలా ఉంటుంది? ఏమైనా మార్పు ఉంటుందా ఇద్దరిలో? పిల్లల్లో అంటే డెఫినెట్ గా పిల్లలకి అంత వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు, బికాస్ దే విల్ బి ప్లేయింగ్. తర్వాత వాళ్ళు మిల్క్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు, పిల్లలకి మిల్క్ అనేది ఇస్తూనే ఉంటాం. బట్ కొంతమంది పిల్లల్లో కూడా తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్, దాన్ని బట్టి కూడా వైటమిన్ డి అనేది మనము ల్యాబ్ రిపోర్ట్స్తో టెస్ట్ చేయిస్తే కూడా తెలిసిపోతుంది. బట్ జనరల్గా పిల్లల్లో తక్కువ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది. ఎందుకు అంటే ఈ అడల్ట్ లైఫ్కి వచ్చేసరికి మనము అంతా కూడా ఇండోర్ వర్కింగ్ హ్యాబిట్స్, బయటకు వెళ్ళకపోవడము అలా అనేది ఉండదు. అదే పిల్లలైతే చాలా మటుకు వాళ్ళు ఆడుతూ ఉంటారు, సన్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. రెండోది వాళ్ళు మిల్క్ కూడా బాగానే కన్జ్యూమ్ చేసుకుంటారు కాబట్టి తక్కువ ఉంటుంది. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే అంటే అలసట కూడా వస్తుందా అంటారు? కండరాల నొప్పులు ఇవి అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకే వస్తాయా? డి విటమిన్ లోపం ఉంటే కొంచెం వయసు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వస్తుందా ఈ అలసట అనేది? అంటే ఈ అలసట అనేది ఎవరికైనా వస్తుంది. వైటమిన్ డి, నాట్ ఓన్లీ వైటమిన్ డి, అసలు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది, ఆల్ వైటమిన్ డెఫిషియన్సీతో కూడా ఇలాగే వస్తూ ఉంటుంది. తర్వాత డీహైడ్రేట్ అయినప్పుడు, ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ వాటర్ అది తగ్గిపోయినప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్తో కూడా కండరాలు మజిల్స్ అవే కొంచెం కంట్రాక్షన్ రావడం, కొట్టుకున్నట్టుగా అయిపోవడము, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అది ఎవరికి లోపం ఉన్నా కూడా ఇలాంటివి వస్తాయి. పిల్లలు అని కాదు, పెద్దవాళ్ళని కాదు. కాకపోతే పెద్దవాళ్ళలో ఇవన్నీ
తొందరగా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ లో ఇవన్నీ కూడా చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, చాలా మందికి జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు, నిజమే అంటారా? Vitamin D is important even for the brain function also, for every cell. అదే I told you, వైటమిన్ డి అనేది ఒక హార్మోన్ లాగా అయిపోయింది. ఇప్పుడు థైరాయిడ్ మనకి ఎంత ఇంపార్టెంట్, వైటమిన్ డి కూడా అంతే ఇంపార్టెంట్. ఆ వైటమిన్ డి లెవెల్స్ అనేవి మనం డెఫినెట్గా చూసుకోవాలి. అది బ్రెయిన్ సెల్కే కాదు, రీనల్ ఫంక్షన్, లివర్, కిడ్నీ ప్రతిదీ చక్కగా పనిచేయాలి అంటే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను యాజ్ అ డెర్మటాలజిస్ట్ ఐ కెన్ టెల్ మోర్ అబౌట్ స్కిన్ డిసీజెస్. సో ఎందుకు వైటమిన్ డి కామన్గా మేము చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఒకటి, తర్వాత విటిలిగో అంటే బొల్లి అంటారు కదా, విటిలిగో, సోరియాసిస్, వీటన్నిటిలో కూడా ఎక్కువగా మేము వైటమిన్ డి చూసుకొని వైటమిన్ డి అనేది యాజ్ ఎ థెరపీ లాగానే ఇస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అంటే శరీరంలో కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారా డాక్టర్ గారు ఈ డి విటమిన్ లోపం వల్ల? అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా రెట్టింపు అవుతాయని అనుకోవచ్చా? ఎస్ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, దానికి వైటమిన్ డి ఉంది, మనం వైటమిన్ డి డయాగ్నోస్ చేయకుండా ఓన్లీ వీఆర్ ట్రీటింగ్ దట్ ప్రాబ్లం అంటే రెస్పాన్స్ ఉండదు. మీకు ఆ ట్రీట్మెంట్తో పాటు వైటమిన్ డి యాడ్ చేస్తే చాలా ఫాస్టర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, తొందరగా వాళ్ళకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకొకటి వైటమిన్ డి ఎప్పుడైతే తక్కువ అవుతుందో బోన్ స్ట్రెంగ్త్ అనేది బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. సో దాంతో తొందరగా బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇవన్నీ కూడా ఏజ్డ్ పర్సన్లో ఆల్రెడీ ఆ కాల్షియం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది వైటమిన్ డి. ఓన్లీ కాల్షియం తీసుకున్నా కూడా అంత యూజ్ ఉండదు, అలాంగ్ విత్ వైటమిన్ డి వాళ్ళు కాల్షియం తీసుకుంటేనే వాళ్ళ బోన్ కానీ బోన్ హెల్త్ కానీ బోన్ స్ట్రెంగ్త్ కానీ బాగుంటుంది. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే మరి ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి డి విటమిన్ లోపం ఉంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా సంప్రదించాలి? ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా వీ కెన్ గివ్ వైటమిన్ డి. వాళ్ళని కూడా ఒక 5-10 minutes డెఫినెట్గా వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ మోర్ దాన్ టాబ్లెట్స్, న్యాచురల్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో వాళ్ళు ఒక 10-15 minutes అంతకంటే ఎక్కువ వద్దు. ఆ గంటలు కూర్చుంటారు చాలా మంది వైటమిన్ డి కోసం. డాక్టర్ మమ్మల్ని ఎండలో కూర్చోమన్నారని మొన్న ఈ మధ్యనే ఒక పేషెంట్ వచ్చారు, 1/2 hour to 1 hour కరెక్ట్గా మధ్యాహ్నం 2 గంటలకి ఎండలో కూర్చోడానికి తనకి స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోయి సన్ ఎలర్జీ వచ్చేసింది, చర్మం అంతా కూడా చిన్న పొక్కులు వచ్చాయి. అలా ఏది కూడా ఎక్కువ చెయ్యదు, ఎంత టైం చెప్తే అంత టైమే సన్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్కి కూడా చాలా ఎలర్జీస్ కూడా వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా అందుకని చాలా మందికి అదే చెప్తాను, గంటలు కూర్చోవద్దు, 15 to 20 minutes maximum is enough for vitamin D synthesis. డాక్టర్ గారు, అందరికీ చిన్న డౌట్, మీరు చెప్తున్నట్లు ఇప్పుడు అంటే 2 o'clock కూర్చున్నా 10 o'clock కూర్చున్నా డి విటమిన్ వస్తుందా, లేకపోతే 7:30 9 మధ్యలోనే ఉండాలి? అందరికీ అపోహ అయితే అది ఉంది, 7:30కి 8 వరకే కూర్చోవాలి, మిగతా టైం ఎండలో ఉండకూడదు. ఎనీ టైం మార్నింగ్ 7 నుంచి కూడా బాగానే ఉంటుంది, బట్ ఆ టైం అనేది చాలా అంటే అందరికీ కూడా కన్వీనియంట్ టైం. మార్నింగ్ ఎప్పుడైనా సరే సన్ లైట్ అనేది 6:37 నుంచి ఈవినింగ్ 4-5 వరకు కూడా దే కెన్ గెట్ ఎక్స్పోజ్ టు ద సన్, నో ప్రాబ్లం. కాకపోతే యూవీ రేస్ అనేవి ఎక్కువ ఉండేది మనకి 10 to 3. ఆ టైంలో ఎక్కువసేపు సన్ ఎక్స్పోజర్ ఉంది అంటే మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పడం అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఆహారాన్ని బట్టే కాకుండా మనం ఎంత పాటించినా, వాకింగ్ చేస్తున్నా, ఫుడ్ సరిగ్గా తీసుకున్నా డి విటమిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది, ముఖ్యంగా భారతదేశంలో. సో వాతావరణాన్ని బట్టి కూడా ఈ లోపాలు వస్తున్నాయా? ఇప్పుడు కాలుష్యం మరీ ఎక్కువైందని అనుకోవచ్చు కదా ప్రస్తుతం చూస్తుంటే? ఢిల్లీ తర్వాత హైదరాబాదే అని చెప్తున్నారు పొల్యూషన్కి. ఎస్, వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. ఓజోన్ లేయర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా అంటే లైట్ కొంచెం ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడము, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత క్లౌడీ డేలో కూడా కొంచెం ఎట్లన్నా కూడా రోజు ఉండేదానికన్నా కూడా సన్లైట్ అనేది తక్కువ ఉంటుంది, అది ఒకటి. తర్వాత ఏ ఏరియాలో ఉంటున్నాము ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి మాకు. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో, అందుకని ఒక పర్టికులర్ ఏరియాలో ఆ పీపుల్ అందరికీ కూడా వైటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది. సో జియోగ్రఫికల్గా కూడా ఇంపార్టెంట్, ఎక్కడ ఉన్నారు, ఏ హైట్లో ఉన్నారు, వాళ్ళ యాంగిల్ ఆఫ్ ద సన్లైట్ ఏంటి, ఎంత యాంగిల్లో వస్తుంది, క్లౌడీగా ఉందా డే, ఇవన్నీ కూడా మ్యాటర్స్.
సో ఎప్పుడైనా సరే, కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది అంటే ఈవెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఫైబర్ డైట్, ప్రోటీన్ డైట్ ఇవే ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా వస్తుంది ఇప్పుడు. ఓకే మేడం, ఫైనల్గా మీరేం చెప్తారు? ఈ విటమిన్ డి లోపం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఫుడ్ ఎంత తీసుకున్నా ఏం చేసినా సరే. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ విషయంలో ఎలా మెయింటైన్ చేయాలి? సీ ఫుడ్ తినడం వారికి ఏ ఫుడ్ సజెస్ట్ చేస్తారు మీరు? అంటే ఆయిలీ ఫిష్ లేదా సాల్మన్ ఫిష్ ఒకటి రిచ్ ఇన్ వైటమిన్ డి. తర్వాత ఇవి కాడ్ లివర్ ఆయిల్, మనకి ఇంకా మిల్క్, ఎగ్స్, వీటన్నిటిలో కూడా వైటమిన్ డి ఉంటుంది. అవి వాళ్ళు పుష్కలంగా తీసుకోవాలి. అంతేకాకుండా సన్ ఎక్స్పోజర్ ఫర్ 10 to 15 minutes అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వీక్లీ 4 times. వీటన్నిటితో కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే దే హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్. ఆ సప్లిమెంట్స్ తీసుకొని వాళ్ళకి నార్మల్ వచ్చాక అప్పుడైనా సరే, ఆ తర్వాత నుంచి అయినా సరే వాళ్ళు ఈ సన్ ఎక్స్పోజర్, ఈ ఫుడ్ ఇది మెయింటైన్ చేస్తే వాళ్ళ వైటమిన్ డి అనేది లెవెల్స్ అలాగే మెయింటైన్ అవుతాయి. తర్వాత వాళ్ళకి ఎలాంటి అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. బికాస్ ఆల్వేస్ సప్లిమెంట్స్ అంటే కూడా ఒక్కొక్కసారి కష్టం అయిపోతుంది. న్యాచురల్గా మనం తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. బాగా తక్కువ ఉంది, బాగా ఇన్సఫిషియన్సీ ఉంది అన్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకొని వైటమిన్ డి లెవెల్స్ నార్మల్ వచ్చే వరకు వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకొని తర్వాత ఆపేసి ఆ తర్వాత దే కెన్ ఫాలో దీస్ నార్మల్ మెథడ్స్ టు గెట్ వైటమిన్ డి. చిన్నపిల్లల గురించి చెప్పారు, యంగ్ వయసు వాళ్ళకి చెప్పారు. కొంచెం ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు తినలేరు, అన్నీ తినలేరు కూడా. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి సప్లిమెంట్స్ ఏమో అదర్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే, తప్పదు. బట్ సప్లిమెంట్స్ ఎంతవరకు అబ్జార్బ్ అవుతాయి అనేది కూడా ఈ మధ్యలో ఒక డిస్కషన్ ఉన్నది. బట్ సప్లిమెంట్స్ డెఫినెట్లీ హెల్ప్స్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తున్నారు కదా, మన దేశంలో వాతావరణాన్ని బట్టి విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వాళ్ళు చాలా శాతం మందే ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ సంబంధించి విటమిన్ పై రీసెర్చ్ నిర్వహించింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇది 39% ఉందని తేలింది. ఈ లోపాన్ని వెంటనే గుర్తించడానికి వీలు కాదని చెప్పింది. ఇది లోపిస్తే కేవలం ఎముకలపై మాత్రమే ప్రభావం చూపదని, శరీరంలోని ఇమ్యూనిటీని కూడా దెబ్బతీస్తుందని వెల్లడిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, దేశ ఆరోగ్య ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి విటమిన్ డి లోపించడం వల్ల అనేక సమస్యలు ఎత్తే వస్తాయి. ముఖ్యంగా శరీరంలోని ఎముకలపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. విటమిన్ డి శరీరానికి కాల్షియం అందడంలో సహకరిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కాల్షియం మోతాదు సరిపడా ఉన్నా కూడా దాని శరీరం శోషించుకోవాలంటే విటమిన్ డి అవసరం. ఈ విటమిన్ డి లోపిస్తే మనం ఎంత కాల్షియం తీసుకున్నా లాభం ఉండదు. ఫలితంగా ఎముకలు బలహీనంగా తయారవుతాయి, పెసుళ్లు బారుతూ ఉంటాయి. చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపిస్తే రికెట్స్ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల కాళ్ళు వంకరలు పోవడం జరుగుతుంది. పెద్దల్లో విటమిన్ డి లోపిస్తే ఎముక నొప్పులు, అలాగే వెన్నుపూస విరిగిపోవడం జరుగుతుంటుంది. చిన్న గాయాలకే ఫ్రాక్చర్ అవుతుంది, ఎముకలు విరిగిపోతాయి. ఇక గర్భిణీల్లో అయితే విటమిన్ డి లోపం తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇది పుట్టబోయే పిల్లలకు ప్రమాదకరంగా మారుతుందట. అయితే గర్భిణీ స్త్రీలకు సాధారణ స్థాయిలో కంటే ఎక్కువ కాల్షియం కావాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో విటమిన్ డి లోపం ఉంటే మరింత సమస్యగా మారుతుంది. దీంతో పాటు విటమిన్ డి లోపం వల్ల కండరాల బలహీనత, అలసట, మూడ్ చేంజెస్, డిప్రెషన్ వంటివి పెరుగుతాయి. ఇంకా ముదిరితే గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నట్లు చెప్తున్నారు డాక్టర్స్.